నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ. గోధుల ప్రోగ్రాంల తెలంగాణలో ఈరోజు జరుగుతున్న దారుణమైన ఘటనలు ఒక్క రోజులోనే కొన్ని కొన్ని వందల ప్లేస్‌లలో కొన్ని సంఘటనలు జరిగినాయి. అందులో అయితే కొన్ని ఏం రిఫ్లెక్ట్ అయితుందంటే ఈ గవర్నమెంట్ లేదా ఇక్కడ అరాచకం అనార్కీ అంటారు. ఆ! అంటే ఒక రాజ్యం లేని అంటే పరిపాలన లేని ప్రదేశంలో జరిగే పరిస్థితులు వచ్చినాయి ఇయాల చూస్తే. అందులో ముఖ్యంగా ఏందంటే సరే మనం ఒకటి విషయం ఏందంటే ఇప్పుడు జనరల్‌గా అందరికీ భగవంతుడు అంటే అందరికి నమ్మకం, భయం, భక్తి అన్నీ ఉంటాయి. అవును. అది ఏ మతమైనా ఏ మతమైనా. దాంట్లో భాగంగా ఏం తప్పు చేసినా కూడా దేవుడి ముందుకొచ్చేసరికి ఎయిదర్ కన్ఫెస్ అయితారు లేదంటే తప్పు చేయడానికి భయపడతారు. అవును. కానీ మన రుణమాఫీ విషయంలో మన ముఖ్యమంత్రి అందరి దేవుళ్ళ మీద ఒట్లేసి క్లియర్‌గా తప్పిండు. ఇయ్యాల ఆయన చెప్పిన మాటలతోనే అర్థమైంది. ఆయన 31,000 కోట్లు చేయలేదు నేను 18,000 కోట్లు చేసినాము అని ఆయన ఒప్పుకున్నాడు. 18 అన్నాడు. ఆ 18లో ఫైనాన్స్ మినిస్టర్ 7,000 7,000 అన్నాడు. ఫేక్ అని క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు పరిహారం చేసుకోవాలి కదా! తప్పయింది నాకు ఓటేసిందని. అది కూడా చేసుకోకుండా ఇట్లా వదిలేస్తే ఆ ఓట్లు ఉట్టినే పోతాయా? అది తగలవా? యెస్. ఈ గవర్నమెంట్‌కి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ తగలవా? అంటే దేవుడి మీద ఇంత మన సమాజంలో ఉన్న ఒక మంచి నమ్మకాన్ని ఇంత డైల్యూట్ చేసినట్టు అయితది కదా! అంతే కదా! ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ఈ ఓట్లు, ఈ ప్రమాణాలు, ఈ హామీలు అన్నీ వెంటాడుతాయనేది చాలా వరకు భావన ఉంది. ఈ ట్రెండ్ ఎక్కడ లేదిది. లేదు. తెలంగాణలో అయితే నేను చూసేది లాస్ట్ 10 ఇయర్స్‌లా గవర్నమెంట్ ఉన్నోళ్ళు, రాజ్యం రన్ చేసేటోళ్ళు, మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని ఇంత చిల్లరగా దేవుళ్ళ దగ్గర కొట్టేసిన అబద్ధాలు గాని చెప్పలేము. ఇంత అసలు విచ్చలవిడి అబద్ధాలు అనే సందర్భం చాలా తక్కువ. అవును. కనిపించదు. ఎవరో పర్సనల్ వ్యక్తుల మధ్య గొడవ అయినప్పుడు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల మధ్య గొడవ అయినప్పుడు, జరుగు- 1 to 1 అయినప్పుడు వాళ్ళు చేసిర్రు. ఇది ఈయన చూస్తే ఈయన కాంగ్రెస్ ఆయనలకు కొడతలేడు. మొత్తం ప్రజలు వీళ్ళు చేస్తారు ఇబ్బంది ఓట్లేసుడు, yes. ఎత్తి కొట్టుడు, ఆ ముచ్చట్లు వాళ్ళు చేస్తారు. ఈయన కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ ఫామ్‌లో ఫాలో అవుతున్నట్టుంది. నేను అడిగేది ఏంటంటే ఈ ఒట్టితోని ఉట్టినే పోతాయా? ఓట్లు ఉట్టికి పోతాయా? నేనేమంటే 1 to 1 జవాబు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేటటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి ఓట్ల రూపంలో చేసిండు. అది వెంటాడుతాయి, వేటాడుతుంది కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో ఈ రైతాంగం ఏ వర్గాలైతే ఏ వర్గాలకు చెప్పి మాయమాటలు చెప్పి నువ్వు ఓట్లు వేయించుకున్నావో ఆయా వర్గాలు ఈయన వెంటాడి వేటాడుతాయి. ఆ సమయం వస్తుంది. ఆ సమయం వరకు వేచి ఉండాలి. ఇవన్నీ శిశుపాలను కూడా 100 తప్పులు చేసినాక శ్రీకృష్ణుడు చూసినట్టుగా ఈ ప్రజలు ఈయన ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు. అవి కొంతవరకు భరించాల్సి ఉంటుంది సమాజం. అర్జెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సంఘర్షణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్లకు బలవుతుంది అనేది ఓట్లతో కొట్టుకుపోతుంది అంటారు. కొట్టుకోపోతుంది. కొట్టుకుపోయేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఏదైతే వ్యతిరేకత రావాల్సిందో అది వచ్చింది. ఎందుకంటే జనాలకు నువ్వు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? నువ్వు ఓట్లు ఇచ్చినావు, నీ ఓట్లు కూడా పట్టించుకోరు వాళ్ళు. ఏం నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీలు కావాలని చేయాలనుకున్నా కూడా వాళ్ళకి స్వతహాగా లేని రారు. రైతులు రారు. బేసిక్గా వాళ్ళకి చాలా పని ఉంటుంది. వాళ్ళకి మండితేనే ఇవాళ ఎంత ప్రతి ఒక్క రైతు పని లేకుండా నువ్వు రోడ్ల ఎమ్మటి తిప్పి బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అది ఎవరి కాడ పోతే వాడికి ఏమైనా సమానం దొరుకుతాయంటే సమానం దొరికే పరిస్థితి లేదు. లైన్లు కట్టి తిండి లేక బస్ కిరాయి పెట్టుకొని ఎంత అసలు ఈ ప్రభుత్వం ఎంత మాయా అంటే మాయా ఓట్లేదు ఒట్టికి పోయే పరిస్థితి కనిపిస్తలేదు. వీళ్ళని కాంగ్రెస్ పార్టీ ఈ నాయకత్వాన్ని వెంటాడుతాయి, వేటాడుతాయి. ఆ సందర్భం వస్తుంది. అయితే దీనికి ఇంకొక కంటిన్యూషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ధర్నా చేసింది. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసిందంట. దేనికి? వాళ్ళ బాధ వేరే. రాహుల్ గాంధీ బాధ వేరే ఉంది, ఈడ రేవంత్ రెడ్డి బాధ వేరే ఉంది. ఈ సందర్భం ఏంటంటే విచిత్రమైన సందర్భం. రాహుల్ గాంధీ ఏమో గత 5 సంవత్సరాలు ఈ టాపిక్ డిబేట్ కాకుండా ఈ రుణమాఫీ మీద కంటిన్యూషన్ ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ స్టేట్ వైడ్ గా అజిటేషన్ తీసుకున్నది. ఎవ్రీ మండల కేంద్రంలో అజిటేషన్ చేయాలని. ఇది మన మండల కేంద్రమా కాన్స్టిట్యూషన్ కేంద్రం? మండల కేంద్రంలో చేసింది. చేస్తే ఏమైంది?
ఏమైంది అంటే దాన్ని కవర్ చేయడం కోసం కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి ఊర్లో ఏం జరుగుతుందో తెలుసు ఆబ్వియస్గా ఉంటుంది కదా, ఎంతూజియాజం ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, పోయి తెలుసుకుందామని పోతే అక్కడ కనిపిస్తుంది ఒక ఆమె పాపం జర్నలిస్ట్ సరిత విజయారెడ్డి అని, వాళ్ళిద్దరు తెలుగు స్క్రైబ్ అని ఛానల్ ఉంటుంది, దాని నుంచి పోయారంట. పోతే వాళ్ళని ఊర్లో ఎట్లా అంటే చాలా సింపుల్గా ఉన్న అనుచరులు ఉంటారు కదా, ముఖ్యమంత్రి ఊరు అన్నప్పుడు ముఖ్యమంత్రి అనుచరులు అది ఉన్నది చేపట్టుకొని లాగి వాళ్ళని కొట్టే పరిస్థితికి వచ్చాయి. మరొక బీహార్ అని అంత ధైర్యంగా వాళ్ళు కెమెరా షూట్ చేస్తుంటే కూడా అంత ధైర్యంగా అంటే యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కదా, దిక్కుమొక్కులు లేకుండా చేసి రాలేదు. ఇద్దరు అమ్మాయిలు ఆడపడుచులు జర్నలిస్టులు, మా వీడియో ఉంది, మృగాల మధ్యలో ఉన్న లేడీ పిల్లలు లాగా వీడియో చూస్తూ కూడా ఏడుస్తుంటే పాపం భయపడుతున్నాము, వీడియో కూడా భయపడే పరిస్థితి లేదు లేదు. అది ఒక వాళ్ళు కింద మీద పడి వెల్దండ పోలీస్ స్టేషన్ వచ్చిర్రు. పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసుల కానిస్టేబుల్ ముందు కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళకు ఎంతగా ముఖ్యమంత్రి అండదండలు అంటే వీళ్ళు చట్ట వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, కేర్ ఏం కాదు మనకు, వాళ్ళు జైలు కూడా రెడీ ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి భయం లేదు, ఊరేస్తారు, అది ఊరేరు కదా తీసుకెళ్ళి మావాడు అంతే కదా. అంటే మన సమాజంలో ఏం జరుగుతుంది, అభయ నిర్భయ కేసులు లాంటి జరిగిన సందర్భంలో కోల్కతాలో జరుగుతున్న ఏందో ఒక దేశం మొత్తం స్త్రీ మీద ఎంత అఘాయితం జరుగుతుందనే సందర్భంలో దేశం మొత్తం 11 రోజుల నుంచి వైద్యం మొత్తం కుంటుపడినటువంటి సందర్భంలో ఈ ప్రతి రాష్ట్రంలో వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, హాస్పిటల్ ఎవరు కూడా డ్యూటీ చేయకుండా పోరాటం నిరసన జరుపుతున్నటువంటి సందర్భంలో చాలా సందర్భంలో మహారాష్ట్రలో జరిగింది. చాలా ఈ 11 రోజుల్లో కూడా చాలా జరిగినాయి. వాళ్ళు సంఘటనలు చుట్టుముట్టి లేడీస్ చుట్టుముట్టి కూడా వాళ్ళ ఎన్ని సంఘటనలు జరుగుతుంటే వరుస కూడా చూస్తున్నటువంటి సమాజం, ఈ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క అండదండలు పొందినటువంటి నీ భయం ఏంది, రుణమాఫీ ఫెయిల్ అయిందనే కదా. అంతే కదా, ముఖ్యమంత్రి సొంత ఊర్లోనే నువ్వేం చేయాలి, వాళ్ళు వస్తే మైక్ తీసుకుని అమ్మ నాకు అయింది, ఇంకొకటి అమ్మ నాకు అయింది, మా ఊళ్ళో అందరికి అయింది అప్పుడు మనగాడే అవుతావు. వాళ్ళు బెదిరించి నిజంగా చేసి ఉండాలి కదా, అది జనాలకు చెప్పారు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయింది వాళ్ళ తాత అయింది, మాకు కాలేదండి ఆ బాధ్యత చెప్తున్నారు. అది భరించలేక మీరు ఇలా ఇట్లాంటి దరిద్రమైన దాడులు దిగితే ఇది నేషనల్ ఇష్యూ అయితే అయితే అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఒక దరిద్రం ఉంది. మీడియా 2 వర్టికల్ గా విభజన జరిగింది. ఆంధ్ర మీడియా మొత్తం ఈయనను కొమ్ము కాస్తుంది, లేపుతుంది. సోషల్ మీడియా మాత్రం ఈ రాష్ట్రం గురించి పనిచేస్తుంది. సోషల్ మీడియా ఒకటే పనిచేస్తుంది. మెయిన్ మీడియా ఈ రాష్ట్ర సమస్యల పట్ల, ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రజల పట్ల కానీ సానుభూతి కానీ వాళ్ళకి కొంచెం కూడా కించెత్తు కూడా బాధ్యత లేకుండా వ్యవహారం చేస్తుంది. వాళ్ళు వేరే చేసుకుంటారు. అయితే దీన్ని కవర్ చేసేందుకు ఇంకొక మన తను తిన్న జర్నలిస్ట్ శంకర్ కూడా పోయిండు. వీళ్ళని కవర్ చేయడానికి వీళ్ళని రౌండప్ చేసిరని ఆల్రెడీ ఒకసారి రేవంత్ రెడ్డి అనుచరులతో తను తిన్నాడు హాస్పిటల్ ఆయన చౌ బతుకుల నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ధైర్యంగా పోరాటం చేస్తుండే శంకర్. మళ్ళీ కొట్లాడదాం వెంబడించింట, చేసింగ్ చేసి బీహార్ లో చేసింగ్ గుండాలు చేసి బీహార్ సీరియస్లీ. ఈ ముఖ్యమంత్రి యాటిట్యూడ్ కానీ, ఆయన భాష కానీ, ఆయన మెచ్యూరిటీ కానీ, ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఈజ్ నో లెస్ అని బీహారీ కదా. అంటే ఆయన అందరికి బీహార్ ఎక్కిస్తుండే. ఆయన ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక బీహార్ ఐఏఎస్లను తీసుకొచ్చి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని చెప్పినటువంటి ఈ మేధావి మళ్ళా వాళ్ళని అదేమి ఉట్టిగా ఒక ప్రాపం కోసం మాట్లాడచ్చు. ఇప్పుడు ఆయన బీహార్ చూపిస్తుండు, నిజంగా బీహార్ చూపిస్తుంది. ఇప్పుడు నిజంగా బీహార్ చూపిస్తుండు. ఇది ఆయన యొక్క శాంతి భద్రతలు లేవు, రైతులకు ఇచ్చిన మాట నిలబడలేదు, అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. అంటే ఇంత తొందరగా విఫలం కావడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్, అంటే సర్ప్రైజ్. ఇది జనాలు టైం ఇస్తారు. లెక్కలేనితనం, ప్రజల రెక్లెస్నెస్, బాధ్యత లేనటువంటి వ్యక్తిత్వం, మొదటి నుంచి కూడా బాధ్యత నిర్వహించని సమాజం పట్ల బాధ్యత, అంటే సమాజం పట్ల బాధ్యత లేదు. ఇంకోటి ఆయన మొదటి నుంచి ఏమైనా బాధ్యత నిర్వహించిన అంటే అదేం లేదు, చిల్లర. ఎంతసేపటికి చిల్లర అతని వ్యక్తిని హననం చేయడం ఇట్లా అంతే.
క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేయాలి అంతే. అది బాగా వంట పట్టించుకున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ దరిద్రమైన యాటిట్యూడ్ ఈ స్టేట్ కి ప్రధాన ఒక మొదటి పౌరుడు ఉండకూడదు. ఉండకూడదు. ఏమైంది ఈ కాంగ్రెస్ పార్టీ దరిద్రపు ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ తెలివిలేనితనం ఈనాడు తీసుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఈ పరిస్థితులను, ఈ ధర్నాలు, ఇంకోటి ఈ అన్రెస్ట్ ను, రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. ఈ అంశము ఇదొకటైతే ఇన్ని చూసి ఏదన్నా కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ వచ్చే పరిస్థితి కదా, ఇంకేంది వచ్చేది కూడా. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల, ఈ ముఖ్యమంత్రి చేయడం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయిందా కాదా? 100%. ఇవన్నీ కూడా దీనికి ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఇలా ఫాక్స్కాన్, యాపిల్ ఐఫోన్ 16 తమిళనాడులో రిలీజ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఫస్ట్ ఐఫోన్ వర్షన్ మన దగ్గర ఇండియాలో తయారైన ఫస్ట్ ఐఫోన్ అదే. ఇలా తమిళనాడు మొన్న 50,000 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన చేసింది తమిళనాడు ముఖ్యమంత్రి. ఎందుకు అంటే ఈ నుంచి పోయింది, ఫాక్స్కాన్ నుంచి పోయింది. కొన్ని 2 ఇంట్లో ఎంతో ఉంది. దాని కోసం మన శ్రీరాబాబు మీద నడిచింది. ఈ 2 అంశాలు ఎట్లా ఉంటే, 3వ అంశము రైతులు. ఈ రాష్ట్రంలో దాదాపు 40-50 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం రోడ్లు ఎక్కిరి బరాబర్ ఎక్కిరు. ఏ బ్యాంక్స్ కానీ రుణమాఫీ రోడ్ ఎక్కింది. నుంచి, అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల నుంచి రోడ్ల మీదకి వచ్చింది. ఇది వీళ్ళ యొక్క పరిపాలన ఇంటికి వస్తుంది, పక్కా వస్తుంది. చేసిర్రు. ఇంకోటి ఉద్యోగులు అర్ధరాత్రి ప్రజాభవన్ ముందు ధర్నా చేస్తారంట. 317 జీవో తర్వాత గురుకులాలు అర్ధరాత్రి వచ్చిరంట ప్రజాభవన్ ముందుకి. ఇప్పుడు నేను ఇవన్నీ మేము ఎందుకు ప్రస్తావన చేస్తున్నాం మిత్రులారంటే, నువ్వు పరిపాలన అంటే సమీక్ష చేయడం, నీకు తెలియకపోయినా అధికారులు ఉంటారు, కనుక్కోవాలి, మంచిది చెడేది నిర్వహించుకోవాలి, నిర్వహించి సమీక్ష చేసి ఈ విధమైన ఒక ప్రోటోకాల్ ఇవ్వాలి. అరాచకమైన మైండ్ సెట్ తోని పరిపాలన చేయలేవు. ఒక పరిపాలన చేసేటోడికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత విజన్ ఉండాలి, ఎంత డీప్ నాలెడ్జ్ ఉండాలి, ఎంత నీ ఇంట్లో ఒక్కటి కూడా లేదు. నీకు చిల్లర మాటలు వేయాలి, కేసీఆర్ తిట్టాలి, అయిపోద్ది అనుకుంటున్నావు. నువ్వు కేసీఆర్ తిట్టిన ప్రతి తిట్టు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో నీకే రిటర్న్ అవుతుంది. ప్రతి తిట్టు కేసీఆర్ లేపుతుంది. ఇంకా మాకు కేసీఆర్ కావాలి అనే స్థితి తీసుకొస్తుంది. అది ఈయనకే తిట్టుగా చెంప పెట్టి అవుతుంది. అది ఎంత మూర్ఖత్వం అంటే, నిన్న మన చిన్నపిల్లల ముందు ప్రతిసారి అంటే ఆడ కేసీఆర్ ప్రస్తావన అవసరం లేని, ప్రభుత్వం అవసరం లేని, గత ప్రభుత్వం అవసరం లేని సందర్భంలో కూడా కేటీఆర్ పక్క కూర్చోండి. వద్దనుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నట్టు కూర్చున్నాండి. నువ్వు కూర్చుంటలేవు ఒకటి కదా, ఆయన ఊహంటే ఆయన పిలుస్తావు, ఆయన పేరు. ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి ఇప్పుడు దాదాపు 50 లక్షల మంది ఉన్న 22 లక్షల మందికి చేసినామంటారు. అది నిజమేంతో నిజం ఈ నలుగురు మినిస్టర్లు, ఒక గుంపు మేస్త్రి కలిసి చేసిన స్టేట్మెంట్లు అన్ని అబద్ధం స్టేట్మెంట్. రోజుల్ని విడివిడిగా విచారిస్తూ వచ్చేది అన్నట్టుంది. వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వీళ్ళందరూ విడివిడిగా విచారిస్తే వచ్చిన ఆన్సర్ ఎట్లుంటే అట్లుంది పరిస్థితి. అంటే నాకు దీన్ని బట్టి ఒక అర్థమవుతుంది. నెక్స్ట్ సందర్భంలో చెప్తా నేను. ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ అసమర్థుల పాలన, అరాచక పాలన, కాంగ్రెస్ అంటే బాధ్యత లేని తత్వము, ఈ పార్టీ మొత్తం మొదటి నుంచి అదే కనబడుతుంది. మీకు 65 ఏళ్ల నుంచి చూస్తే బాధ్యత లేనటువంటి వ్యవహారం. ఈ దేశం ఇట్లుండే పరిస్థితి కాదు, అది వేరే ముచ్చట, అది చాలా పెద్ద సబ్జెక్ట్, తర్వాత మాట్లాడుకోవచ్చు. అయితే 4వ అంశంగా ఆదాని ఎంఓయూలను ఈ గుంపు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హిడెన్బర్గ్ అనే ఒక విదేశీ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని మన దగ్గర ఒక సెక్యూరిటీస్ అంటే ఈ మన షేర్ మార్కెట్ కంట్రోల్ చేసే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చైర్మన్ అదానీ కంపెనీలు ఇన్వెస్టర్ ఒకప్పుడు అని చెప్పి, దానివల్లనే అదానీ షేర్లు పెరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పకొచ్చింది అనమాట. చిన్న ఏంటంటే బోర్డు చైర్మన్ ఎవరు అంటే అదానీ వియంకుడు, సెబీ చైర్మన్ అదానీ వియంకుడు. సరే, అది
అదొక రిలేషన్ ఎక్కడి నుంచో కానీ ఆయన సెబీ చైర్మన్ కాక ముందు అదాని కంపెనీలో పెట్టుబడి పెట్టిండంట. తర్వాత ఇప్పుడు ఆ ముచ్చట ఇప్పుడు తీసుకొచ్చి మేము రిపోర్ట్ ఇచ్చినామని కొత్తగా చెప్తున్నారు. ఆ సెబీ చైర్మన్ ఏం చెప్తాడు అంటే, అవును నేను పెట్టిన అప్పుడు సెబీ చైర్మన్ కాదు నేను పెట్టొద్దా అంటాడు. కాబట్టి వాళ్ళు అనుకున్న కాంగ్రెస్ ఇంతకుముందు ఈడెన్బర్గ్ ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చినప్పుడు అదాని షేర్లు పళ్ళు పడిపోయినాయి, కానీ ఈసారి పడాలి. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఈ రిపోర్ట్లో నిజాయితీ లేదంటారు. కానీ రాహుల్ గాంధీ ఏమంటాడంటే దీని మీద జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, దీని మీద సెబీ చైర్మన్ దిగిపోవాలంటాడు. సరే మంచిదే, దాని మీద రిపోర్ట్ ఏమైనా చేయండి. కానీ అయితే ఇక్కడ మన స్టేట్లో అందులో ఒక కాన్స్పిరెన్సీ ఉంది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఆయన దాని మీద జేపీసీ చేయాలంటే బీజేపీ పార్టీ సపోర్ట్ చేయదు, పార్లమెంట్ లో ఏదైనా ఎంక్వైరీ చేయాలంటే బీజేపీ పార్టీ సపోర్ట్ చేయలేదు. ఎంక్వైరీ ఏదైనా ఆయన యొక్క షేర్ విలువ పెంచి చూపిస్తుంది అంతర్జాతీయ మార్కెట్ లో. అదొక వర్గం ఉంది. దాన్ని ఒక సబ్జెక్ట్ పెద్దది, దాన్ని డివైడ్ చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గత 5 సంవత్సరాల నుంచి ఒక స్టేట్మెంట్ గా కానీ ప్రతి దగ్గర కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే దానికి వ్యతిరేకంగా ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన ఒక సందర్భంలో అన్నాడు ఏంటంటే, అది ఏ సందర్భం ఎందుకు అన్నాడు అంటే దాన్ని కూడా చెప్తాము. ఎందుకన్నాడంటే ఆయన అదాని ఆయన సంపద ఇతర దేశాలకు పోకుండా మన దగ్గరనే ఖర్చు పెట్టిస్తున్నా కదా. మా తెలంగాణ రాహుల్ గాంధీ ఏమో అదాన్ని వ్యతిరేకిస్తుండు. ఇక్కడ ఈయన ఏమంటాడంటే తెలంగాణ మన మేస్త్రి రాహుల్ గాంధీ మేము అదాని కంపెనీతో 20,000 కోట్ల ఎంఓఈలు చేసుకుంటాం మేము, ఆయన దగ్గర పెట్టుబడి పెడతాడని బాగా కౌగులించుకున్నాడు ఆయన. అయితే ఇయ్యాల ఏం జరిగింది మరి, అది అధిష్టానం ఒత్తిడా ఇంకేందో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయడానికి కూర్చురు. అయితే ఈ ఎంఓయూలను చేసుకున్నటువంటి ఆయన పెట్టుబడి పెట్టలే, ఈడ కరెంటు బిల్లు వసూలు చేస్తుంది మాత్రమే ఎంఓయూ చేసుకుంది. ఆయన పెట్టుబడి పెట్టి మనం ఉద్ధరిస్తానికి ఏం కాలేదు. ఆయన ఏడ కూడా ఉద్ధరించే పరిస్థితి చెప్పుకునేందంటే మేము 30,000 కోట్ల ఆయనతో పెట్టుబడి పెట్టిస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు కొట్టుకోరు. మనం ఏమడుతున్నాం అంటే తెలియదు ఆ ఎంఓఈలు ఏం చేస్తాం మరి, ఇప్పుడు ధర్నా చేసినావు కదా ఆయన వ్యతిరేకంగా ఎంఓఈలు క్యాన్సిల్ చేస్తావా చేయవా? అయితే ఇప్పుడు ఇక్కడ సందిగ్ధం ఒకటి ఉంది, రాహుల్ గాంధీ మాట వినకపోతే ముఖ్యమంత్రి పోతుంది, అట్లని అదాన్ని బాగా వ్యతిరేకిస్తే బడేబాయ్ ఇస్తే నోటీస్ వస్తుంది. ఇప్పుడు నిన్న కర్ణాటక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, సిద్ధరామయ్యకు భూముల విషయంలో గవర్నర్ పర్మిషన్ ఇచ్చింది ఎంక్వైరీ చేయమని. అదే సందర్భంలో ఈయన మాట ఎందుకు ఎత్తిండో మరి, అందులో ఈయన వాటా ఉందా లేదా ఇంకే కేసు అన్న వాటా ఉందా తెలియదు. కాంగ్రెస్ మినిస్టరు కర్ణాటక కాంగ్రెస్ మినిస్టర్ సిద్ధరామయ్యతో పాటు రేవంత్ రెడ్డిని కూడా మార్స్తారా అని అడిగింది. అంటే ఈ లింక్ ఎట్లా ఉంది చూడు, ఏదో ఉంది మొత్తానికి. టోటల్ గా ఈయన ఎంత గోడ మీద నడుస్తుందంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి మెప్పు పొందాలి, రాహుల్ గాంధీ మెప్పు పొందాలి, సేమ్ టైంలో మోడీ మెప్పు పొందాలి. ఇద్దరు అంటే ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్న మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. అయితే ఈయన గత 15 సంవత్సరాల నుంచి చేసినటువంటి వ్యవహారం కూడా అదే. ఒక పార్టీలో ఉంటాడు, ఇంకో పార్టీతో స్నేహం చేస్తాడు. సేమ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే రోల్ పోషిస్తాడు. మనం అడిగేది ఎన్ని రోజులు పోషిస్తాడో చూడాలి మరి. నువ్వు అదానికి ఇచ్చిన ఎంఓఈలు కానీ అదానికి ఇచ్చిన కాంట్రాక్ట్ లేదు, ఎలక్ట్రిసిటీ అదానిఫై చేస్తాను, ఆయనకు కరెంట్ బిల్లు ఇచ్చి వసూలు చేసే కాంట్రాక్ట్లు ఇస్తాను, తర్వాత ఎంఓఈలు తీసుకుంటాను, ఇంక చాలా పెట్టిస్తాను, ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను లేదండి స్టాండ్ ఏంటి అసలు దాని మీద? ఇప్పుడు నిజంగా నేను ఈ రోజు రాహుల్ గాంధీ నీ పార్టీకి లోబడి ఉంటే నువ్వు ధర్నా చేసినావు కదా, ధర్నా చేస్తా అంటే నువ్వు వాని యొక్క విధానాలను వ్యతిరేకిస్తున్నట్టే కదా. వ్యతిరేకించినప్పుడు వాని యొక్క తప్పుడు విధానాలతో వచ్చినటువంటి వ్యక్తితో నువ్వు ఎంఓ ఎట్లా చేసుకుంటావు అది చెప్పాలి. ఎంత అదాని నిర్లక్ష్యంగా కోర్టులో కేసేసి ఆయనతో కాపురం కూడా చెప్తావా, దాఖలు తీసుకుంటావా? అది చెప్పాలి, తేలాలి. మీరు లేదు నేను బయట కొట్టుకుంటా లోపల సంసారం చేస్తాను చెప్పు, అట్లనే మాకు అట్లనే భరిస్తారు. నేను భరించాల్సి క్యారెక్టర్ తెలుసు కాబట్టి అది దాంట్లో పెద్ద చిత్రం కూడా ఉండకపోవచ్చు అట్లా చేసి. ఇది ఇప్పుడు అంటే ఒక వర్సెస్ రాహుల్ వర్సెస్ రేవంత్ రెడ్డి, సేమ్ వర్సెస్ మోడీ. ఇప్పుడు రాహుల్ ఇటు మోడీ మధ్యలో రేవంత్ రెడ్డి, మోడీ రాహుల్ మోడీ మధ్యలో మోడీ.
కేడి పొడి కూడా కాదు వాస్తవానికి కేడి. కేడి. అయితే ఈయన మరి ఇక ఎవడు దొక్కుతాడని చూడాలి. అదే వీడు దొక్కుతాడా వాడు దొక్కుతాడా తెలియదు. 2 పడాల మీద పోతున్నట్టు ఒక ఆయన అవును. పొంగ 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 ఇటు ఇచ్చుకపోయిందంట అది పంగ బద్దాలు పాస్ ఏమైంది చూద్దాం. అదే ఇప్పుడు ఈయన యొక్క ఈ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న విధానం ఎట్లా నిర్వహిస్తారు, వీళ్ళ విధానం ఎట్లుంది, చెప్పే మాటలేంది, చేసే ఎంఓయూలేంది, ఏ పార్టీని వంచన చేస్తారు, ఏ పార్టీతోటి మీరు కలగాగుతారు, ఏ పార్టీలో గెలిచిర్రు, ఇవన్నీ వరుసగా ఒక్కదానికొకటి పొంతన ఉండదు. ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు గెలిచినటువంటి సందర్భంలో కానీ చెప్పిన మాటలు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడి అధికారానికి వచ్చినాక చేస్తారని ఆశిస్తారు ప్రజలు. అంతే కదా. ఇప్పుడు వాస్తవం 2 లక్షలు మాత్రం ఆశించారు జనాలు. ఇవాళ వాళ్ళు చెప్పిందే కదా, అందుబాటు చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళు ఆశించారు. ఈ రాష్ట్ర యొక్క బడ్జెట్ తెలుస్తుంది. మొన్నటిదాకా ప్రతిపక్ష సిఎల్పి నేతగా ఉన్న ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రాష్ట్ర బడ్జెట్ ఏందో పరిస్థితి ఏందో తెలిసి కూడా నీ ఓట్ల కోసం, నీ ప్రాపకం కోసం, నీ అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇంతవరకు రైతు భరోసా లేకపోతుంది. సమీక్ష చేసిన డౌట్ ఏమొస్తుంది తెలుసా, ఇప్పుడు మొన్న ఈ బట్టి 7,500 కోట్లే జనాలకు చేరిన అయిన తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే రైతు బంధు ఆపిరు, దానికి అయ్యే ఖర్చు ఎగ్జాక్ట్గా 7,500 కోట్లు. ఆ డబ్బులే తీసుకొచ్చి రుణమాఫీ పేరు మీద ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకోరు, ఇచ్చేసారు. ఇక మిగతాయి వాళ్ళు చెప్పిన డబ్బులు ఏమి మిగలేదు అన్నట్టు అనిపిస్తున్నారు. అంతే కదా, ఓన్లీ రైతు బంధు డబ్బులే రుణమాఫీకి ఇచ్చిర్రు, ఎక్స్ట్రా డబ్బులు ఏమి పెద్దలే ఇంకా అనేది నా డౌట్. పైసలే ఎక్సర్సైజ్ చేయంగా 7,500 కోట్లు ఇచ్చుంటారు వేసి ఏదో పంచి, మిగతా వీళ్ళు చెప్పిన 18,000 కోట్లు కూడా అయ్యి ఉండవు. 2 విడతలలో 3 విడతలు అన్నారు కదా. ఇప్పుడు నీకు వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది కదా. ఒక్కొక్క మినిస్టర్ ఇప్పుడు కనీసం మనకున్న అవగాహన కూడా మినిస్టర్ లేకపోవడం అనేది నమ్మలేని పరిస్థితి కదా. వాళ్ళకి ఉంటది కదా, వీళ్ళెవరు నిజం మాట్లాడుతున్నారు అనేది ఇలా రూఢి కావాల్సింది. వాళ్ళకి తెలియదని కాదు, నిజం అబద్ధం మాట్లాడుతున్నారు వీళ్ళు, మాట్లాడట్లేదు కాబట్టి వీళ్ళకి తెలియదు అంటున్నాం మనం. నిజంగా తెలియక కాదలా, కావాలని నాటకాలు ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ పెద్దలు. ఇది ఈ అంశం ఇట్లా ఉంటే ఇవాళ సుప్రీంకోర్టులో గత 11 రోజుల నుంచి దేశం అట్టుడుతున్నటువంటి కలకత్తాలో జరిగిన విద్యార్థి యొక్క మానభంగం మరణము 11 రోజుల నుంచి దేశాన్ని బాగా దిగ్భ్రాంతికి గురి చేసింది. వైద్య రంగాన్ని మొత్తం కూడా డాక్టర్లంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు, ప్రతి రాష్ట్రంలో కూడా విద్యార్థులు, వైద్యులు అందరు హాస్పిటల్, కొన్ని ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేసినటువంటి సందర్భం కనబడ్డది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. నిన్న తీసుకొని ఏం మాట్లాడిందంటే, మేము చర్య తీసుకుంటాము, ఒక కమిటీ కూడా వేసింది సుప్రీంకోర్టు. వాళ్ళు ఒక కమిటీ 11 మందితో కమిటీ వేసింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళకి అండగా ఉండాలని, వైద్యులకు విద్యార్థులకు అండగా ఉండాలనేది ఒక కమిటీ వేసింది. అది ఫామ్ అవుతుందేమో. దాంతోపాటు మీరు విధుల్లో చేరండి, మీ యొక్క భరోసా మేము చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చింది సుప్రీంకోర్టు. దాంతో వాళ్ళు ఇవాళ విధుల్లో చేరినట్టున్నారు వైద్యులు. ఇది జరిగినటువంటి క్లుప్తంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనలు, వందలాది సెకండ్లు ఈ రాష్ట్రంలో, దేశంలో ఇంత దాదాపు 605 చిలుకు మండలాలు ఉన్నాయి తెలంగాణ స్టేట్లో. ఆల్మోస్ట్ 70-80% మండలాల్లో జరిగినట్టు కనిపిస్తుంది. మన తుంగతుర్తిలో అయితే బాంబులు వేసిరంట. తుంగతుర్తి మర్చిపోయినాం. తుంగతుర్తిలో ఇంతకుముందు ఆడ యాక్చువల్గా వ్యాక్సిన్ విలేజెస్ ఉన్నాయి కొన్ని, ఒక 5-6 తుంగతుర్తి మండలంలో. ఎందుకు ఉంది అంటే అప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, అప్పుడు జనరల్ నియోజకవర్గం ఉండేది. సూర్యాపేటనేమో ఎస్సీ కేటగిరీ ఉండే, తుంగతుర్తి జనరల్ ఉండే. ఇది ఉన్నప్పుడు ఆయన హవా నడిచేది. అప్పుడు చాలా విలేజ్, చాలా నెలకు ఒక మాటలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉండే ఆ నియోజకవర్గంలో. అప్పుడు సిపిఎం కాంగ్రెస్. ఇప్పుడు వేరే మారింది, పార్టీలు మారినాయి. కాంగ్రెస్ ఉంది కానీ సిపిఎం స్థానంలో బీఆర్ఎస్, మిగతా పార్టీలు వచ్చినాయి. ఇక ఆయన కొనసాగింపు ఇస్తున్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే సామె ఎక్కడ పోతుంది చూడండి. రాష్ట్రము ఇంత 1 year కూడా కాలేదు, ఎక్కడికో పోతుంది. మరి ఏమైతే చూద్దాం. పోలీసులు ఎదురుగానే విపరీతమైన దగ్గరుండి శివరాత్రి చూపిస్తారు, దగ్గరుండి కొట్లాట చేపిస్తారు, మళ్ళీ కేసులు పెడతారు వాళ్ళని.
వాళ్ళు ఏం లేదు, రైటర్ అతనే ఉంటారు. శివయాత్రలో ఎప్పటి నడిచినటువంటి పోలీసులు వాళ్ళే కేసులు పెట్టిస్తారు. మళ్ళా తెల్లారి మళ్ళీ ముఖ్యమంత్రి ఆదేశంతో మినిస్టర్ ఆదేశంతో మళ్ళీ కేసులు పెడతారు. వీళ్ళు కొట్లాడుకుని వదిలేసి మళ్ళీ వాళ్ళే కేసులు పెడతారు. ఇప్పుడు జర్నలిస్టులు కూడా అంటే ఒక పోలీస్ స్టేషన్లో వస్తే కూడా పోలీస్ ముందు కూడా వాడు పోలీస్ చేసుకుంటాడు, ప్రైవేట్ వ్యక్తి పోలీస్ స్టేషన్లకు వచ్చి అంటే వీళ్ళ యొక్క పరిపాలన అంటే ప్రభుత్వాధినేత ఎట్లుంటే ప్రజలు కూడా గట్లనే ఉంటారు. ఆయనే ఆదర్శం వాళ్ళ కార్యకర్తలకు. ఏ మావాడు ఏదైనా అంటాడు భయ్, మేము కూడా అంటాం. ఉద్యోగులకు కూడా అదే ఆదర్శం. అదే అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ వరుస సంఘటనలు ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం చేసేటువంటి దాష్టికాలు. రైట్. ఓకే మిత్రులారా, నమస్కారం. జై తెలంగాణ. జై.